హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్యూస్డే ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ ఫుల్ డేంజర్గా ఉన్నాయి. ఇంకా పొజిషన్స్ కూడా చేంజ్ అయినాయి. అసలు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిఖిల్ ఫస్ట్ పొజిషన్తో ఈసారి కొంచెం గట్టిగానే పర్ఫార్మెన్స్ ఇస్తుండు. నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో చూసుకున్నట్లయితే గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ కొంచెం ఓటింగ్ తగ్గింది, అంటే ఈ రోజుకి తగ్గింది. మళ్ళీ రేపు ఏమవుతుంది ఏం తెలియదు. సో గౌతమ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో చూసుకున్నట్లయితే నబీల్ ఉన్నాడు. అలానే ఫోర్త్ పొజిషన్లో చూసుకున్నట్లయితే ప్రేరణ ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ అక్క ఉంది. సిక్స్త్ పొజిషన్లో చూసుకున్నట్లయితే టేస్టీ తేజ ఉన్నాడు. సెవెంత్ పొజిషన్లో చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పొజిషన్లో చూసుకున్నట్లయితే అవినాష్ ఉన్నాడు. సో అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ వీళ్ళు ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పినట్టే వీళ్ళకు కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికి. ఇద్దరికి, అవినాష్కి, పృథ్వీరాజ్కి, ఇంకా మన టేస్టీ తేజకి. విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. బట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. టాప్ 5లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. చూద్దాం వల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంది అనే దాని గురించి. ఇంకా మనకు నెక్స్ట్ టికెట్ టు ఫినాలే కంటెండర్ మీ అందరికీ తెలిసిందే. అందులో మనకు మానస్ ఇంకా మన ప్రియాంక సింగ్ వీళ్ళు వచ్చిన ప్రోమో వచ్చింది, ఆల్రెడీ మీరు చూసిరు అనుకుంటా. సో దాని గురించి అయితే మీ అందరికీ తెలిసిందే. సో ఎవరు గెలిచిరు సెకండ్ కంటెండర్గా అనే దాని గురించి నేను త్వరలో అప్డేట్ ఇస్తా. ఫస్ట్ కంటెండర్ మనకు రోహిణి గెలిచింది, అందరికి తెలిసిందే, ఆల్రెడీ చెప్పేసిన కూడా. సో ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి ముచ్చట కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.